జన్ధన్ స్కీమ్ కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు క్రమంగా తగ్గి బ్యాంక్ లావాదేవీలు పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాలో సగటు బ్యాలెన్స్ కూడా గతంలో కంటే ఎక్కువగానే ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం బ్యాంక్ అకౌంట్లతోనే లావాదేవీలు జరుపుతున్నారు. ప్రభుత్వ పథకాల రాయితీలు కూడా అకౌంట్లలో వేస్తుండటంతో ఖాతాల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనధన్ స్కీమ్ కు ఆదరణ పెరుగుతోంది. పల్లె ప్రజలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేయాలని సర్కార్ లక్ష్యం నెరవేరుతోంది. జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య తగ్గి లావాదేవీలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో 47% ఉన్న జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఈ జూన్ నాటికి 25% తగ్గాయి. జన్ధన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. వీటిలో 39 కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా చేశారు. బ్యాలెన్స్ విషయంలో 31 కోట్లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ప్రైవేట్ బ్యాంకులు సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. మిగతా ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ తో అకౌంట్లు ఓపెన్ చేసిన వాళ్లలో చాలా మంది బ్యాంకు ఖాతాతోనే ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు. 2014 చివర్లో జన్ధన్ ఖాతాదారుల్లో సగటు డిపాజిట్ 795గా ఉండగా ఈ ఏడాది మే నాటికి 118% పెరిగి బ్యాలెన్స్ 1735కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ జనధన్ స్కీమ్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. తెలంగాణలో 79,85,430 అకౌంట్స్ ఉండగా ఏపీలో 74,96,066 ఖాతాలున్నాయి. వీటిలో సగటు బ్యాలెన్స్ తెలంగాణలో 959 రూపాయలుండగా ఏపీలో 957గా ఉంది. బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు అనుసంధానం చేయడం, ప్రభుత్వ పథకాల సబ్సిడీలు జనధన్ ఖాతాలోకి జమ చేస్తుండటంతో లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి.